ఇక జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా. జలమండలిలో జీఎంగా చేస్తూ ఉన్నాడు. ఈ జీఎం ఇంట్లో ఎవరు జీఎం లక్ష్మీ కుమార్ చేస్తే ఇక పోయి ఈ ఎండకు కాదు వాళ్ళకు కళ్ళు తిరిగింది అధికారులకి. ఈ బంగారాన్ని పైసలను చూస్తే కళ్ళు తిరిగి అడ్డం పడ్డరట అధికారులు. ఎవరు ఈ సోదాలకు పోయినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే మొత్తం ఆశ్చర్యపోయినట. జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా, 1.10 కోట్ల క్యాష్. అంటే ఇంట్లోనే దరిదాపుగా 1,10,00,000 క్యాష్ ఉన్నదట. అలాగే 2 కిలోల బంగారం ఉన్నది, 9 కిలోల వెండి సీజు. ఇది ఇంట్లో దొరికినాయే, ఇది ఇంట్లో పెట్టుకున్నాడు అన్నట్టు. అది షాంపిల్గా పెట్టుకున్నాడు. అది రేపు మాపో మళ్ళా లాకర్లకు పోయేది అన్నట్టు. సారు సంపాదన మామూలు సంపాదన కాదు. వచ్చేటువంటి 1,00,000కో 2 లక్షల ఉద్యోగం నెలకు అనుకుందాం. కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి? బెంచ్ కింద చేపెట్టాల్సిందే కదా. బెంచ్ కింద చేపెట్టి వాళ్ళు ఏదైనా పోషేది ఉన్నట్టు తీసుకో. ఇంకా ఇచ్చేది కాదు, పోషేది తీసుకోవాలి వీళ్ళు. ఎంత మందిని ముంచితే, ఎంతమందికి అన్యాయం చేస్తే ఈ విధమైనటువంటి సంపాదన ఉంటుంది. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా మొత్తం అంతా కూడా ఇటువంటి కల్పెట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళని అసలు సమాజం నుంచి ఏరేయాలి. వీళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదం, వీళ్ళు తీవ్రవాదుల కంటే ప్రమాదం. జలమండలిలో ఇంకేం దొరికినాయి? 4 కార్లు, పలు జిల్లాల్లో 15 ఎకరాల భూములు. 4 కార్లు ఉన్నాయట అయ్యగారుకు. ఎవరికి? బిడ్డకొకటి, కొడుక్కొకటి, అలా పని మనిషికి, మళ్ళీ భార్యకు, ఇవన్నీ కలిస్తే ఇంకో 4 కార్లు ఉన్నాయట. 15 ఎకరాల జిల్లాలో 15 ఎకరాల భూములు ఉన్నాయట. 60 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ. 60 కోట్లకు పైగా. 60 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? మీ నాయన సంపాదించినాయా? జీఎం లక్ష్మీకుమార్ నివాసంతో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు. కృష్ణా గోదావరి వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో విధులు, తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు, నిందితుడి అరెస్టు, నేడు సోదాలు కొనసాగే ఛాన్స్. ఇక వీడు తెలియలేదా? ఇక తెలివి ఉంటుంది కదా. ఈ తెలివితో బినామీలు ఉంటారు కదా, పని మనిషో లేకపోతే ఆ పని మనిషి వాళ్ళ చుట్టపోల్లో, వీళ్ళ చుట్టపోల్లో ఉంటారు కదా, దగ్గర పోల్లో దూర పోల్లో, వాళ్ళ పేర్ల మీద కూడా భూములు కొని పెట్టుకుంటాడు. ఇగో ఎట్లున్నాడు చూడు సారు, నోట్లో ఏలి పెడితే చీకటి అట్లు కూడా లేడు. చూస్తే ఎట్లా ఎంత అమాయకంగా ఉన్నాడు చూడు. ఈయన ఆయనే పైసలు తీసుకున్నది అన్నట్టు లేడు, దొంగ. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బట్టబయలయ్యాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటితో పాటు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కన్ను చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ బోర్డు జనరల్ మేనేజర్గా ఉన్న ఆయన గోదావరి ఫస్ట్ ఫేజ్ కృష్ణా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. లక్ష్మీకుమార్ సుమారు 60 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్టు గుర్తించడంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. సోదాలో దొరికిన కోటి రూపాయల క్యాష్, 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి వస్తువులను సీజ్ చేసిండు. ఇక ఇంకొక 4 రోజులైతే అవతల పడి దొంగ రిటైర్మెంట్ దగ్గర ఉన్నట్టున్నది. ఏమవుగా కథం అయిపోవు. నీ దేవుడే చూసి దేవుడే పనిష్మెంట్ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఎన్ని కోట్ల ఆస్తులు? 60 కోట్ల స్థిర చరాస్తులు. ఇప్పుడు నిన్న ఒక రోజు లెక్క పెడితేనే ఇక చూడు, ఇక చూడు సారు బంగారం చూడు, సారు వ్యవహారం చూడు, సారు పైసలు చూడు. జలమండలి జీఎం లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, డబ్బు. ఇగో ఇవి పైసలు, ఈ బంగారం, ఇగో ఇటుకెళ్ళేమో ఇవన్నీ కనబడతా ఉన్నది. నాకు తెలిసి వీళ్ళు పావులొంతు కూడా పట్టుకోలే, ఇంకా పావులొంతు కూడా పట్టుకోలే. ఇంకుంటే చాలా ఇంట్లో దొరికినాయి, ఇవి ఇంత దొరికినాయి. ఏడు ఇగో నిన్న లక్ష్మీకుమార్ ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక మూటలే మొత్తం పైసలు బాతాలలో నింపుకున్నారు బయలు. ఎందుకు సీజ్ చేయాలి కదా వాళ్ళు, అవి వెండి వస్తువులు. అటు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి అనంత లక్ష్మీకుమార్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో 1990లో ఉద్యోగంలో చేరిందట. ఇక్కడే అంచెలంచెలుగా ఎదిగి నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ సప్లై బోర్డుకు జనరల్ మేనేజర్ అయిందట. ప్రస్తుతం సిటీ వాటర్ సప్లైకి సంబంధించిన ప్రాజెక్టు విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరి ఫస్ట్ ఫేజ్ కృష్ణా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్నారు. ఈ మధ్య కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి ఘనంగా చేసిందట. కోట్లే వారి సొమ్మ ఏమన్నా? కోట్లేదు ఇంకేమన్నా పెడతాడు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట పెళ్లి కోసం. దీంతో ఆయనపై ఫిర్యాదులు రాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. కోటికి పైగా నగదు, 2 కిలోల బంగారం. ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్లోని అనంత లక్ష్మీకుమార్ ఇంటితో పాటు రెడ్ హిల్స్లోని వాటర్ బోర్డు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. లక్ష్మీకుమార్ ఇంట్లో 1,10,00,000 రూపాయల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల సిల్వర్ ఆర్టికల్ స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మిషన్ తెప్పించి మరీ నగదును లెక్కించాల్సి వచ్చింది. ఇక మరి చేతులతో నేను లెక్క పెడతారు, ₹1,00,00,000 పైన ఉండే. ఆయనకు సంబంధించిన 2 కార్లను కూడా సీజ్ చేశారు. వాటితో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో 18 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన డాక్యుమెంట్లు, హైదరాబాద్లోని 6 ఓపెన్ ప్లాట్స్, 3 ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2 బ్యాంకర్లను గుర్తించారు. లాకర్లలో తనిఖీలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం 5.88 కోట్లు ఉంటే ప్రస్తుత మార్కెట్ల విలువ ప్రకారం 10 రెట్లు ఎక్కువ, అంటే దాదాపుగా 60 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీకుమార్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈయనకి ఏమవుతుందా? ఇప్పుడు కోట్ల రూపాయలు దొరికినాయి, 60 కోట్ల రూపాయలు దొరికినాయి. నీకు వచ్చేటువంటి జీతం 1,00,000. నీకు పెన్షన్ వచ్చి నువ్వు రిటైర్మెంట్ అయిపోయినది, కానీ నీ అన్నీ కూడా పెట్టిన వచ్చినటువంటి పైసలు అన్నీ జమ చేసినా కానీ నీకు 60 కోట్లు కావు. ఈ పైసల నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మంది ఇచ్చినటువంటి పైసలు, మంది నెత్తి మీద నీకు చేతి పెడితే వాళ్ళ పాపం దాకి నీకు వచ్చినటువంటి పైసలు అనుకుందాం. ఈ పైసలన్నీ కూడా వాళ్ళ నెత్తి మీద చేతి పెడితేనే కదా వచ్చినాయి. అయితే ఆ పాపం దాకదా? ఆ పాపం ఇది ఇప్పటి కాకపోయినా ఎప్పుడైనా దాకుతుంది. ఆ పాపం రిటైర్మెంట్ కాకముందుకే తాకింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతారు, పోతే 4 రోజులు పోతాడు కావచ్చు, అటు పోతాడు, ఇటు వస్తాడు, గతం అయిపోతాడు. అట్లా జైలు చూసి వస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళు పెట్టిలు కదా, చెర్రపల్లి చెంచల్గూడ సంబంధించిన జైలును చూడాలంటే ఒకరోజు ఖైదీగా జీవితం అనుభవించాలి అనుకున్నట్టు అయితే 500 రూపాయలు కట్టి లోపలి పోయి రావాలన్నట్టు ఒక రోజుకు. ఇప్పుడు ఆ 500 కూడా కట్టడం అవసరం లేదు. ఈయన మంచిగా పోతాడు, చూస్తాడు, భోజనం గీజనం చేస్తాడు, వస్తాడు. ఈయన నీకు ఉరిశిక్ష పడేది కాదు, యావజ్జీవ కారాగార శిక్ష పడేది కాదు, నీకు 10 ఏళ్ల పాటు నువ్వు జైలుకుపోయేది కాదు, ఉంటుందా? ఇట్లా చాలా ఏసీబీ అధికారులు దొరకబట్టినటువంటి కేసులు కోకొల్లలు. ఎవరు 6 నెలల పాటు జైల్లో ఉండొచ్చు చెప్పురు? అంటే చట్టాలు ఈ విషయంలో పెద్దగా కఠినంగా లేవు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు బయటకు వస్తారు. ఈ పైసలన్నీ వాళ్ళకే ఉంటాయి. రెండోది ఏంటంటే మళ్ళీ వచ్చినాక ఉద్యోగాల విధులలో చేరుతాడు, ఇంతకు 4 ఇంతలు ఎక్కువ సంపాదించుకుంటాడు. నాకు తెలిసి మళ్ళీ జనవరి 26కు ఆగస్టు 15కో మళ్ళీ ఒక బెస్ట్ ఎంప్లాయీగా మళ్ళీ అవార్డు ఇచ్చి సత్కరించి సన్మానం చేసి పూలదండేసి షాలో కప్పి తోలుతారు. ఈయనకు ఇది జరగబోతే అడుగురు. అంటే ఈ చట్టాలు ఇట్లా తయారైపోయినాయి. ఈయన 60 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడంటే ఈయన పైన ఉన్నటువంటి ఆఫీసర్లకి, ఈయన కింద ఉన్నటువంటి వాళ్ళకి, ఈ శాఖలో ఉన్నటువంటి చూస్తున్నటువంటి మంత్రులకి ఎంత పోయి ఉండాలి?